సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. భేటీలో దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. మర్యాదపూర్వకంగానే అని చెబుతూ ఉన్న వరుసగా ఎమ్మెల్యేల భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిశారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కలిశారు. సుమారు 20-25 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు దానం నాగేందర్ సీఎం ని, పార్టీ నేతల్ని కలవడానికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే చూడాలి. కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఫోకస్ చేస్తుంది. దాంట్లో భాగంగానే దానం నాగేందర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, సెక్రటరీలు కలవడం కొంత రాజకీయంగా చర్చనీయాంశమైనటువంటి అంశంగానే చూడాలి. పార్టీలో చేరికలు ఉండవు అని ఒకవైపు, అలాగే మర్యాదక పూర్వకమైనటువంటి భేటీలే అని చెప్తున్నటువంటి ఈ తరుణంలో దానం నాగేందర్ భేటీ అనేది కొంత చర్చనీయాంశంగానైతే చూడాలి. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడుతుందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీంట్లో భాగంగానే వరుసగా నిన్న జితేందర్ రెడ్డిని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు తన్ని రేవంత్ రెడ్డి నేరుగా ఇంటికి వెళ్లి కలిశారు. ఈ రోజు సీఎం నివాసానికే దానం నాగేందర్ రావడము, ఈ భేటీలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి అలాగే సీనియర్ మంత్రులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉండడం పార్టీలో చేరికలకు సంబంధించినటువంటి అంశం మళ్ళీ తెరమీదికి వచ్చిందని చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా టచ్ లో ఉన్నారా, లేదంటే వాళ్ళు వచ్చి చేరికలు కేవలం అభివృద్ధికి సంబంధించి రొటీన్ గా చెప్పేటువంటి అంశమేనా అనేటువంటి చర్చకు మాత్రం తెరలేపింది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.